ఈరోజు లో కూర్చుంది. అది ఎందుకు? కేవలం మేము బడ్జెట్ ని కాదు, బడ్జెట్ తర్వాత మాట్లాడదాం, ప్రజా సమస్యల మీద ముందు మాట్లాడదాం, క్వశ్చనర్ స్టార్ట్ చేయండి మేడం, మేము క్వశ్చనర్ తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే బడ్జెట్ లో చాలా అవకతవకలు ఉన్నాయి. గత సంవత్సరం పాలనలో, కాంగ్రెస్ పాలనలో ₹1 బడ్జెట్ కూడా ఏ వార్డుకి కూడా నిధుల్ని శాంక్షన్ చేయలేదు. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఏదైతే మేము మా వార్డుల తరఫు నుంచి కార్పొరేటర్స్, గౌరవ కార్పొరేటర్స్, జోనల్ కమిషనర్ కానీ, కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్ కానీ, కమిషనర్ గారికి ఇస్తున్నా కూడా అవి తిరిగి పంపిస్తూ ఉన్నారు ఫైల్స్ ఈ రోజు. కాబట్టి ఏ ₹1 నిధుల్ని కూడా ఏ ఒక్క వార్డుకు కూడా మంజూరు చేయలేదు. కాబట్టి గత సంవత్సరంలో జరిగిన బడ్జెట్ ఏదైతే ఇచ్చారో అది ఎక్కడ పెట్టారు, ఎవరికి ఇచ్చారు, అసలు ఆ బడ్జెట్ ని ఎలా ఉపయోగించారు, ఎలా వినియోగించారో వాటి డీటెయిల్స్ మాకు కావాలి. కాబట్టి దానికి చాలా చర్చకి చాలా టైం తీసుకుంటుంది. ముందు క్వశ్చనర్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పాలు అవుతున్నారు, సమస్యల్లో ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో సమస్యలు ఉన్నాయి. కేవలం స్ట్రీట్ లైట్స్ మీరు ఈరోజు చూసుకుంటే షేర్లింగంపల్లి జోన్లోనే, కేవలం షేర్లింగంపల్లి జోన్లోనే 20,000 లైట్లు పనిచేయట్లేదు ఈరోజు. స్ట్రీట్ లైట్స్ నుంచి చూసుకుంటే మస్కిటో ఫాగింగ్ కావచ్చు, చిన్న చిన్న శానిటేషన్ వర్క్స్ కావచ్చు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారు పేరుకుపోతున్నాయి. డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని మనం తీసుకొచ్చాము. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చామో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మనం డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని చెప్పి మనం డస్ట్బిన్స్ అన్ని తీసేసి వేరే ఒక సంస్థ తీసుకొచ్చి దానికి ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ చేసి మనం ఇప్పటి వరకు సిటీని నీట్గా ఉంచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ చెత్తా చెదారు చేరిపోతున్నాయి. స్వచ్ఛ ఆటోస్ ఇంటింటికి వెళ్ళట్లేదు. ఒక్క శానిటేషన్ వర్కర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా సర్వే అనే పేరుతో వాడుకుంటున్నారు. ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్న, శానిటేషన్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, డీసీ నుంచి చిన్న స్థాయి ఎంప్లాయీ వరకు కూడా ఈరోజు సర్వేస్ అనే పేరుతో వాళ్ళ డ్యూటీస్ని పక్కన పెట్టేసి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఏం సర్వే చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఏం సర్వే చేస్తున్నారు మీరు? ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాపాలన అప్లికేషన్స్ అని ప్రజల్ని లైన్లో నుంచోబెట్టారు. 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమల్లోకి తీసుకురాలేదు. ఈ రోజు మహిళలకి ₹2,500 మహిళా భృతి ఇస్తా అన్నారు. ఏ మహిళకి ఇచ్చావు ఇప్పుడు వరకు? 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నావు. ఎవరికి ఇచ్చావు 200 యూనిట్ ఫ్రీ కరెంట్? పేరుకు మాత్రమే, ఒక ఊరికే నామకే వస్తే ఒక నెల రోజులు ఇచ్చావు, 2 నెలలు ఇచ్చావు. మా డివిజన్లకి రా, మా వార్డులకి రా, మా వార్డులకు వచ్చి చూడు ఎవరికి వచ్చిందో. ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు ఇంకా కార్పొరేటర్లే కదా మేడం, మీరు మా సమస్యలు మీరు తీర్చాలి అంటున్నారు. మేము ఎలా తీర్చాలి? అధికారులు మాకు స్పందించకపోతే, అధికారులు మాకు స్పందించే విధంగా మీరు వారికి కనీసం అవకాశం కూడా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క అధికారికి ఎవరికి ఫోన్ చేసినా మేము సర్వే బిజీలో ఉన్నాం. ప్రజాపాలన అప్లికేషన్స్ అయిపోయినాయి, సగం రోడ్డు పాలన అయిపోయినాయి. ఆ ప్రజాపాలన అప్లికేషన్ సగం వరకు ఆన్లైన్ చేయలేదు. ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు రేషన్ కార్డ్ సర్వే చేస్తున్నారు. అందులో లిస్ట్ పేర్లు రాలేదని మళ్ళీ పరిగెత్తుకుంటూ ప్రజలు ఎమ్మెల్యే గారి ఆఫీసులకి, మా ఆఫీసులకి వస్తున్నారు. ప్రజలకి ఎలా సమాధానం చెప్పాలి? మేము అధికారులు మాకు స్పందించకపోతే, అధికారులు మాతో మాట్లాడకపోతే మేము ఎలా ప్రజలకి సమాధానం చెప్పాలని మీ ద్వారా నేను అధికారులు ప్రశ్నిస్తున్నా. అలాగే రేవంత్ రెడ్డి గారిని సూటిగా మేము అడగదలుచుకున్నాము. ఇన్ని సమస్యలు ఉండగా మీరు ఎలా బడ్జెట్ ఆమోదిస్తారు? అసలు రూపాయి బడ్జెట్ ఎవరికి ఇచ్చారు, ఏ వార్డులో ఇచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు, అది కూడా మీరు క్లియర్ కట్గా మాకు ఏమి రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎలా బడ్జెట్ని ఆమోదించారని చెప్పి ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని అడగాలనుకుంటున్నా. అలాగే కేవలం రేవంత్ రెడ్డి గారి అనుచిత పాలన, వాళ్ళ కుట్రపూరిత పాలన నడుస్తుంది. కానీ ప్రజాపాలన అన్న పేరుతో ఇలా ఈరోజు ప్రజాక్షేత్రంలో కూర్చుని కేవలం వాళ్ళు గూండాయిజాలు, రౌడీజాలు చేస్తున్నారు. ఈ రోజు సభలో జరిగింది చాలా దౌర్జన్యం, చాలా అన్యాయం. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్స్ మీద జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి, కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. మా చేతిలో ఉన్న ఇది ప్రజాస్వామ్యంలో కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఏం అడిగినా కూడా కేసులు పెట్టి, అన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ జరిగినా కూడా కనీసం గొంతిప్పి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ పాలన. కాబట్టి మేము ఈ రోజు ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాము కౌన్సిల్లో, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో. ఎందుకంటే అది ప్రజావేదిక, ప్రజలందరూ వింటారు కాబట్టి, మొత్తం జిహెచ్ఎంసీలో ప్రజలందరూ వింటారు కాబట్టి మా ఆందోళన, మా ఆవేదన కూడా మేము ప్రజలకు వినిపించాలనుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా అధికారులు స్పందించట్లేదన్న విషయం ప్రజలకి తెలియజేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అధికారులందరినీ కూడా వాళ్ళు సర్వేల పేర్లతో వాడుకుంటూ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయనివ్వట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాం. కానీ ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఒక మహిళా మేయర్ అయి ఉండి మహిళల పైన ఇంత దారుణంగా
కనీవి నేరుగని రీతిలో నేను చెప్తున్నా, ఈ రోజు జిహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు. మా అందరినీ కూడా ఇలా పోలీస్ స్టేషన్ కి పంపించి అరెస్ట్ చేయించడం చాలా దౌర్జన్యం, చాలా అన్యాయమైన విషయము. ఎందుకంటే ప్రజా పాలనలో ప్రజల కొరకు మేము కొట్లాడడానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పరిపాలనలో మేము ఇది ఒక ఉద్యమం పార్టీ. మేము దేనికి, ఏ కేసులకి వేటికి భయపడే రోజే లేదు. మీరు ఎటువంటి కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన నిలబడి మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాము. ప్రజల పక్షానే నిలబడతాము. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఏమైనా చేయండి, మేము ప్రజల పక్షానే నిలబడతామని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పార్టీతో అయితే గెలిచారో మళ్ళీ ఆ పార్టీనే మీరు ఇంత ద్రోహం చేసి ఇట్లా మీరు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అదే పార్టీ కండువా వేసుకొని, మీకు దమ్ముంటే అదే పార్టీ కండువా వేసుకొని రేపు ఎలక్షన్లో నిలబడండి. మీకు సమాధానం ప్రజలే చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి కూడా సందేశం ఇవ్వాలనుకుంటున్నాను.